వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి పోయిర్రా దోస్తులు? దేవుని కళ్యాణం చూసొచ్చిర్రా లేదా? దోస్తులు, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 176 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందే చెల్లె, కూసోరాదు? ఏం కూర్చునుడే అక్క, ఆ బుట్టడు వస్తాడా రాడా రేపన్నా ఇక చూపించుకొని వెళ్ళాలి నేను. వస్తాడు వస్తాడు, ఫోన్ చేసి రేపు పొద్దుగాల ఓదం తీయలేవు. అదే గాని అక్క, గక్కడి నుండి వచ్చే వాళ్ళు ఎవరే బైక్ మీద? మన శ్వేత వాళ్ళ హస్బెండ్ కదా? అవునే. అయ్యో అయ్యల్లా రమ్మని చెప్పినా, అందుకే ఆ లవ్వం తోలుకొని వస్తాండ కదా. అదినే ఇప్పుడేనా రావడం? అంతా బాగేనా? అంత బాగే. గీవదిన ఎప్పుడు వచ్చింది? మొన్నొచ్చిన. అల్లుడు బాగున్నావా? బానే ఉన్నాం అత్తమ్మ. లోపలికి రాదు. కుసో అల్లుడు కుసో. ఆఫీస్ కు పోయినవా అల్లుడు? పోయినత్తమ్మ. పిల్లలేరి? పిల్లల సప్పుడిన పడతలేదు. ఉన్నారు ఉన్నారు. మరి ఏ రూమ్ లో ఆడుతుర్రో? లత, శ్వేత? అత్తమ్మ ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వచ్చినవే. చిన్నోడేడి? వాళ్ళ ఏటో పోయిర్రత్తమ్మ బాబుతోటి. వాళ్ళ తాతను బతకనిత్తలేరు. ఇక ఇద్దరుండే, ఓళ్ళు అటు పోదామంటారు, ఓళ్ళు ఇటు పోదామంటారు. పెద్దమ్మా, ఆ బిడ్డ అంత బాగేనా? అంత బాగే పెద్దమ్మ. అబ్బో, ఎన్ని రోజులకు మా ఇంటికి వచ్చినావు? అన్నయ్య అంత బాగేనా? అంత బాగే చెల్లే. పెద్దమ్మ అంటే కోడలకు సంబరం. కాళ్ళు కడుక్కోపోయి చాయ్ పెట్టుకొస్తా. కడుక్కోనే వచ్చినాము. తమ్ముడు అమ్మ ఇట్లా అందరు మంచిగా ఉన్నారట్నా లత? అందరు మంచిగానే ఉన్నారు. మామయ్యకు ఫోన్ చేయిపోయే, పిల్లల్ని తీసుకొని రమ్మనుకో. చేత్తా చేత్తా. ఏమైందే? నేను చూస్తే నాకెందుకు భయం అవుతుందే అక్క. దేనికి? ఇంద్రముఖ చంద్రముఖ ఒకసారి వచ్చినప్పుడు మనల్ని ఆట ఆడిచ్చిర్రు, గుర్తుందానే? అప్పుడు వాళ్ళకు దయ్యాలు పట్టినాయి. ఇప్పుడు ఏ దయ్యాలు పడతలేవు, మంచిగానే ఉంటారు. ఈమె రాక ఇడికి బాగా రోజులు అవుతుంది. ఓహో మన బంగారు కొండ ఇక దానానే. నేను ఇంతకు ముందే వచ్చిందే. నువ్వు ఎటుపోయినవు? బామ్మర్దేడి? ఉంటా బిడ్డ. అందరం ఎల్లుండి పోదాం. రేపు ఆదివారం అని మిమ్మల్ని తీసుకుపోవడానికని వచ్చినాం. అయ్యో వదినే, ఎల్లుండే పోదామని అంటున్నావు. 4 రోజులు ఉండవు. నువ్వు ఎటొస్తావు, ఎడిపోతావు? అబ్బో, నాకు ఇంటికాడ పని లేదా ఏంది? ఇక దా అల్లుడు, అంత బాగేనా? అబ్బో, లతవ్వ కొడుకు పెద్ద పెరిగిండు. చూస్తాంటనే రోజులు గడిచిపోవట్టే టక్క టక్క పెరగబట్టే. నాన్న ఇల్లు దించిపోయిందా? ఎటు వేయండు చూడుకోరా శ్వేతవ్వ. ఏమన్నా వెమ్మందం వదిలే. మేము ఇప్పుడే అత్తిమి. రాజు ఆఫీస్ కు పోయినట్టున్నాడు కదా. ఇప్పుడే రద్దు. రేపు ఆదివారం కదా, రేపు ఇంత తెచ్చుకొని అండుకుందాం, తిందాం. అందరం కలిసి ఒక కాడ కూసుండి తింటే ఆ తృప్తి అనేది వేరే ఉంటది. ఇక ఇయ్యాల కొంచెం, రేపు కొంచెమా? సరే సరే వదిలే, రేపే ఇంత ఏదైనా తెప్పిస్తా గాని. ఎందుకు? మీ మమ్మ అద్దని చెప్పిందా ఆడికి అచ్చుడు? నేనెందుకు చెప్తా? అందుకే నువ్వు వీడు ఉండు, మమ్మీ నేను పోతాం. అబ్బో, నా బంగారు కొండను గీడిచి పెడతామా? మా కాడ మనసున పట్టది. అయ్యో తీసుకపోదుర్తి. పెద్దమ్మా, నువ్వు ఎన్ని రోజులైతాంది ఇక్కడికి రాక? అప్పుడప్పుడు శ్వేతతోటి వస్తే ఏమైతుంది? అది నన్ను రమ్మనంది, నేనెట్లత్త బిడ్డ? మీ అత్త రమ్మనదాయే, మీ ఆడబిడ్డ రమ్మనదాయే. రమ్మనది రమ్మనంది, నేనత్తే ఎట్లుంటది? ఇక పోయిరాని అని సప్పుడేక ఉంటా. ఎన్ని రోజులైతాంది బిడ్డ నిన్ను చూడక. అమ్మ అందరూ మంచిగున్నారా? నాకు ఫోన్ చేద్దామంటే చెయ్యరాదాయే? అమ్మన్న ఒక్కసారన్నా ఫోన్ చేస్తలేకపాయే. అందరూ మంచిగానే ఉన్నారు. అమ్మ కూడా నీ గురించి అడుగుతుంది. నేను మొన్నటిదాకా అన్నే ఉండి వచ్చినా. మరి నువ్వు పోయినప్పుడన్నా ఒక ఫోన్ కొడితే నేను అటన్నచ్చి చూద్దును, లేకపోతే అమ్మతోటి ఫోన్ అన్న మాట్లాడుదును.
చేద్దాం చేద్దాం. అద్దాలు వచ్చినాయా పెద్దమ్మ? ఏ తలకాయ నొప్పి బాగున్నది బిడ్డ. కొంచెం ఈ అద్దాలు పెడితేనే నొప్పి అనేది తక్కువైతాంది. అందుకే అద్దాలు పెట్టుకున్నా. ఏది ఓసారి అమ్మకు ఫోన్ చేయి, రేపు రమ్మందాం. రత్తదా రానే రాదు. నేను నచ్చిన చెల్లె రా, రేపు ఒక్కరోజు ఉండి ఎల్లుండి పోదు అని అంట. మరి ఏమంటదో. సరే పెద్దమ్మ కలిపిస్తావు. హలో అమ్మా. ఆ తల్లి ఏం చెప్తారా? ఏం లేదమ్మా, ఇగో పెద్దమ్మ వచ్చింది, నిన్ను కలవరిస్తుంది. ఇప్పుడు వచ్చిందిరా అక్క? ఆ గంట అయిపోయింది వచ్చి. అవునా, ఏది ఇయ్యి మాట్లాడే అమ్మ, లౌడ్ స్పీకర్ పెట్టినా. హలో చెల్లె. ఆ అక్క. ఇల్లు ఏం గుయ్యం గుయ్యం పెడుతుర్రు, ఇక ముచ్చట్లు మొదలైనయి. మెల్లగా ఇందాం. ఏమైంది చెల్లె, ఈ అక్కను మర్చిపోయినవా? ఏ ఊకో అక్క, నేను నిన్నెందుకు మర్చిపోతా, అస్సలకే మర్చిపోలేదు. మంచిగున్నారా అక్క? ఆ మంచిగానే ఉన్నాం చెల్లె. ఏం చేస్తారు కొడుకు కోడలు అందరు మంచిగున్నారా? అందరు మంచిగానే ఉన్నారు. ఎప్పుడు వచ్చినావు? ఇక నేను వచ్చి గంట అయిపోయింది చెల్లె. మరి ఇయ్యప్రాలు ఏం పెట్టేసుకునే? ఏ పాపమ్మ అదెత్తానన్నది గాని ఇక రేపు తెద్దు తీయని అన్నా. అయితే చెల్లె రేపు పొద్దుగాల బస్కు రారాదు? ఏదో పాపమని ఈమెను రమ్మంటే ఈమె ఆమెకు ఫోన్ చేసి రమ్మంటాంది కదా. ఇద్దరు కలిసి మళ్ళా ఏ చంద్రముఖి వస్తుందో ఇంద్రముఖి వస్తుందో అక్కయ్యల మీదకి, మా ఇద్దరు అక్కయ్యలను ఆగం చేయడానికి. అయ్యో లత, మొన్నటిదాకా ఈయన్నే ఉండి అటు వచ్చిందే అక్క. ఇక ఇప్పుడు నేను ఏం రావాలి? ఏమైతాంది చెల్లె, నేను నువ్వు కలుసుకోక బాగా రోజులైతాంది, రాలేవు. మనం ఇక్కడ కలుసుకోక ఎన్ని రోజులైతాంది. రేపు పొద్దుగాలటి బస్కు రా, మళ్ళా ఎల్లుండి పొద్దున నువ్వు అటు పోదువు, నేను శ్వేతను తీసుకొని ఇటు పోతా. సరే తీయి, మరి బంటిని అడుగుతా పొమ్మంటే అత్త. ఇక కోడలు ఒక్కతుంటది కదా. ఏమొక్కతి ఉండత్తి అమ్మ, బాబు లేడా బంటి లేడా? రా, ఏం కాదు. అత్తది. సరే తీ బిడ్డ, పొద్దుగాలటి బస్కు అత్తది. సరే అమ్మా. చెల్లె మర్చిపోకు. సరే అక్క అత్త. ఉండు, బాగా రోజులైతాంది చెల్లెతోటి మాట్లాడక, అందుకే రమ్మంటన్న లత. అయితే పెద్దమ్మ, అమ్మ కూడా ఇడికి అచ్చుడే లేదు. నేనే ఎప్పుడన్నా పోతే అటు పోవుడు అచ్చుడు. ఓ వదినా. చెప్పదినా. అర్రి అన్నం తిందాం రార్రి. తిందాం. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుర్రు. కాటుకొచ్చి మా డంబక్క ఇన్నట్టుంది, అందుకే ఎవలాళ్ళు అంటుంది. ఇగో లతోళ్ళ అమ్మకు ఫోన్ చేసినాం వదినే, రేపు రా నేను ఇడికి వచ్చినా అని ఫోన్ చేసిన. అత్తదట్నా లత, రమ్మనకపోయినావు? అత్త అన్నది అత్తమ్మ. మామే కూడా ఇడికి వచ్చుడే లేదు, మనమే అప్పుడిప్పుడు పోయినాం గానీ ఆమె ఇక్కడికి రాక బాగా రోజులైతాంది. అవునాట. ఈ అత్తే బిడ్డ బెడ్రూమ్ కు డోరే పెట్టియలేదా అంటది. అవు వదినా, మరి పెట్టియద్దా? ఓ డోర్ పెట్టిస్తే ఏమైతాంది, ఎన్నో ఖర్చు పెడతారు గాని అది కలిసి వస్తలేదు వదినా. అనుకుంటాన్నాం అటే పోతాంది ముచ్చట. సరే అత్తమ్మ, పార్రి అన్నం తిందాం. అదా అగో పిల్లలకు శ్వేత తినిపిస్తాంది. సరే మనం తిందాం. ఆంటీ, అమ్మా పన్నవారా? ఇంక నిద్రపోలేదే, చెప్పు ఏమైందే? ఏం లేదురా బంటి, అక్క ఫోన్ చేసింది. అయితే శ్వేతక్కోళ్ళ అత్తమ్మ వచ్చిందట, నన్ను కూడా రమ్మని అంటాందిరా. రేపు పోయి రావాలా? పోయిరాయా అమ్మా, దానికి నన్ను అడుగుడు ఎందుకు? రేపు ఆదివారమే కదా బిడ్డ, మనం ముగ్గురం పోయొద్దాం పాలేవు. నాన్నకింత బుక్కడండి. అత్తమ్మ అక్క ఫోన్ చేసిందే. అయితే ఆ లాడ్బిడ్డోళ్ళ అత్త వచ్చిందట, ఆమెకు నాకు బాగా సోపతి. అక్కకు నాకు ఇక నన్ను రమ్మని ఫోన్ చేసింది అక్క ఇంతకు ముందే. ఇక మరి అత్తరారా బంటి అని అడుగుతున్నా. రేపు ఆదివారమే కదా గట్లా. మేమేమి అత్తమ్మ, నువ్వే పోయి రాపో. మామయ్యకింత బుక్కడు అండిపోతే తింటాడు, మళ్ళా పొద్దుగా లేచి అద్దాం సోమవారం. అద్దత్తమ్మా, మామయ్యకు ఇప్పుడే కొంచెం ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. పాపం ఎంత నీరసంగా ఉంటుండో చూస్తున్నావు కదా. అందరం వదిలిపెట్టి పోతే ఎట్లా? ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఏ క్షణం ఎవ్వరికి ఏదయ్యేది తెలుస్తలేదు. అందుకే ఇప్పుడు మామయ్య నొక్కొని వదిలిపెట్టడానికి అద్దత్తమ్మా, నువ్వు పోతే పోయి రాపో, నేను ఉంటా కదా ఇక్కడ. అవురే అమ్మా, ఇక నాకు ఒక్కరోజే రేపు రెస్ట్ ఆయే, మళ్ళా రేపు అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఎందుకు? అంతే అంటవారా? సరే తీ మరి. అలా గోళీలు వేసుకోబట్టే టైంకు తిండి ఉండకపోతే సలిది ఏం తింటాడే అమ్మా. పాపం అంత నీరసంగా అయిపోయిండు, నిద్ర వేయండు. ఏమన్నా తిన్నాడా? ఉప్మా చేసిన బిడ్డ, గదే ఉప్మా తిన్నాడు. తినబుద్ధి అయితే లేదని. నాకు కూడా పోవాలని లేదు గాని ఆ పెద్దమ్మ బాగా రోజులైతాంది రాక, రాశెల్లే అని అంటాంది. సరే అత్తమ్మ, ఆమె ఫోన్ చేసినందుకు నువ్వు వాళ్ళ మాట ఎందుకు తీసేస్తావు? పోయిరా, రేపు పోయి ఎల్లుండిరా. సరే తీయే.
ఇక వండుకోర్రి. పడుకుంటాం. పోతే మంచిగా ఉండు గాని ఇక ఎందుకు అక్క మనకు ఫోన్ చేయకపాయే కదా, మళ్ళా మనం అందరం పోయినాం అనుకో ఆ అత్తమ్మ మొత్తం గుడ్లు తెరిచి చూస్తుంది. ఏ అద్దండి అందరం పోవుడు ఎందుకు, ఏమన్నా పండుగ అయితే పోయినా సింగారం. అంతేలే, దా పడుకుందాం, దా డోర్ పెట్టరా పో, అమ్మవేంది కదా. సరే. నా భార్య మా నాన్న గురించి ఎంత మంచిగా ఆలోచిస్తాంది. ఎప్పటికీ నా భార్య నా కన్న తల్లి తండ్రిని ఇట్లనే చూసుకోవాలి. అంతకంటే పెద్ద కోరిక ఎట్లుంటది, ఏముంటది ఇంకా. నువ్వు జరుగు. వెయిట్ అచ్చి వండు బంగారం. ఏ అద్దు అటు వంటే, నువ్వు మార్నింగ్ లేస్తలేవు, నీ మీదకైతే అప్పుడు అవుతుంది, నువ్వే అటు జరుగు. అదా మరి, నువ్వెంత మంచిదాని బంగారం. ఎందుకు బంటలు? మా నాన్న గురించి ఎంత మంచిగా ఆలోచిస్తున్నావు. ఏమోనండి, నాకు మామయ్యని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు, మా నాన్నని చూసినట్టే అనిపిస్తుంది. ఏది అడగడు, మనం పెట్టిందే తింటాడు. గిట్లున్నదనడు గట్లున్నదనడు. మా నాన్న ఎప్పటిసుందో గంతేలే పాపం. సరే గాని నీకింకా పీరియడ్స్ వస్తలేదు కదా. అవును బంటి గారు, ఇంకా వస్తలేదు. ఎందుకు మరి, మనకు చిన్న బేబీ ఇట్లా రాబోతుందా ఏంది? ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోవు కదా. అదేం లేదు బంటి, అప్పుడప్పుడు నాకు పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి, బ్లడ్ లేక. ఇక చక్కగా తినుడే లేదా ఏ మేడం గారు, అన్నీ ఏరుకుంటా తింటే గట్లనే ఉంటది. ఎందుకు బంటి, చిన్న బేబీ రావాలనుందా ఏంది? ఇప్పుడే ఎందుకు, మనం తొందర పెళ్లి చేసుకున్నాం, కొన్ని రోజులు ఇట్లనే ఎంజాయ్ చేద్దాం. దేవుడిచ్చినప్పుడు అయితది మానసాదేవి. దేవుడు మనకు ఫలం ఎప్పుడు ఇస్తే అప్పుడు అయితది. ఇప్పుడు కావాలి ఇప్పుడు వద్దు అన్నప్పుడు అట్లా కాదు. ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఉంచుకోవాలి, తీపియద్దు, అది మహాపాపం. అయ్యో బంటి గారు, నేనేమన్నా ఇప్పుడు తీపిస్తా అంటున్నానా ఏంది? అది అయింది లేదు పీకింది లేదు గాని మీరేమో ఎక్కువ ఆశలు పడుతుర్రు. అయితే హ్యాపీయే కదా, ఒక 2 రోజుల తర్వాత చూసుకో బేబీ, కాకపోతే మేబీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకో. చేద్దాంలే. నాకైతే మంచి ఆడపిల్ల పుట్టాలి. అవునా, నాకు చిన్న బంటి పుట్టాలని ఉంది. ఎందుకు అనంటే నువ్వే సుండి నువ్వే చిలిపి శాస్త్రలు ఎత్తావు, మరి ఇంకా చిన్న బంటి ఎంత చిలిపి శాస్త్రలు ఎత్తాడో అని చూడాలనుంది. ఇచ్చిదానా, ఎవ్వరు పుట్టినా మనకు సంతోషమే గాని. సరేలే, పడుకో ఇక. బర్రే, ఇవాళ డ్యూటీ నీది నాకే పడ్డది. నాన్నకు కొంచెం సాతన అయితలేదు, ఇక నీ డ్యూటీ నాకే. మా శకుంతలాదేవి ఊరి పోతాంది, నీకు ఇవాళ ఏం కావాలో చెప్పు, అది తీసుకొచ్చి పెడతా. బర్రే ఏం కావాలని అడుగుతుంది. బంటులు ఇలా ప్రొద్దున్నే లేచినావు? నిద్ర పడతలేదు మనసా, హాలిడే అప్పుడు నిద్ర పట్టది, డ్యూటీ ఉన్న రోజేమో పండుకుంటే మంచిగుండు అనిపిస్తుంది. సరేలే, నేను బోర్లు తోముతా. తోంపో ఆడ వారేసిరు కదా బాగానే, తోంపోర్రి. ఓ బర్రే బంగారం, నీ నవ్వే సింగారం, నువ్విస్తుంటే పాలు అవి తాగుతున్నాను. ఓ బర్రే నా బర్రే బంగారం, నీ నవ్వే సింగారం. అబ్బో, ఇయ్యాల నన్ను ఏం చేస్తాడో ఏమో, బాగా రోజులకు వచ్చి పాట పాడతాడు. నువ్వు నన్ను బాగా మిస్ అవుతున్నావని తెలుసురా బర్రె బంగారం. ఇక ఇయ్యాల నీ డ్యూట్ అంతా నాదే. నీ పెండది ఇత్తనే బర్రే, నీకు గడ్డి ఎత్తనే బర్రే, నీళ్లు పెడతనే బర్రే. వారి బర్రెతోటి ఏం పాట పాడతాను? బర్రే మన ఇంటికి లచ్చిన దేవతనే అమ్మా. బర్రె వచ్చినప్పటి మనకు అన్ని మంచిగా జరిగినాయి. అబ్బో, ఏం మంచి జరిగినారు? నువ్వు ఊరుకున్న పెళ్ళం వచ్చింది నాకు ఇంటికి. అంతేనా? మరిగా నువ్వు ఊరుకోతా అన్నవేమో, ఇంత తానం చేసి బుకడంతా తిని పోయిగా బస్సు ఎక్కియడానికి రావాలా? ఇప్పుడే తెల్లారే బిడ్డ, 9కి వస్తుందాయే బస్సు, మెల్లగా పోతా గాని. సరే. అయ్యవ్వా, ఇలా తెల్లారిపాయే నేను లేచే వరకు. ఇలా రాత్రంతా నిద్ర పట్టకపాయే, తెల్లారంగా నిద్ర పట్టే, ఇక లేత్తనేమో లేవ బుద్ధి పాడగాలేదు. ఓ పుష్ప, ఇగరా. ఏంది పోసక్క? పాలున్నాయే. పాలెక్కడి? నువ్వు ఓ రోజు అడుగుతావు, ఓ రోజు అడగవు. నేను కరెక్ట్ తెచ్చి అందరికి పోసిన, అయిపోయినాయి కాదు. నాకు రోజు ఒక 5 రూపాయలు ఇవ్వలేవే, 5 రూపాయలు ఇవ్వమంటే పోతనే లేవు. 5 రూపాయల పాలు ఎవరన్నా తీసుకుంటారా? పావు లీటర్కు 20 రూపాయలు. ఏగా 20 రూపాయల పాలు నేనేం చేసుకుంటా, ఒక్కదాన్ని మీద పోసుకుంటానా ఏంది? నీదెందుకు పోసుకొనుడు,
నాకింత పోతే నేను దాగనా? నాకే గతిలేవంటే నీకు పోతా. 5 రూపాయలు అయి పోయే. 5 రూపాయలై పోతే నా మొగుడు నన్ను తిడతాడు. 5 రూపాయలై లేవు గాని 10 రూపాయలై తీసుకో. ఊర్ని అవ్వ 10 రూపాయలంటే ఏంటి? నెలకు 300 ఏం నుండి తేవాలే? రానే బట్టే అద్దుపో, నీ పాలద్దు నీ కథద్దు. తాగబుద్ధి అయినప్పుడు 10 రూపాయల ప్యాకెట్ తెచ్చుకొని 4 రోజులు చేసుకుంటా పో సాయి. చేసుకో ఓ పోసవ్వా. ఏంది నీకు తెల్లారినాకనే పందిరిందా? కాదు గాని బనియన్ వేసుకొని పన్నావు, ఉడకపోతుందా? ఎండాకాలం వచ్చింది కదా ఇక. అని నేసుకునే వంట మొత్తం ఇప్పుకోనే వంట. నీకేంది? అంటే వండు గాని ఇప్పుకొని బయటకు వచ్చావు మరి. నన్ను ఊసేటోడు ఎవ్వరు లేడు తియ్యి. అంటే చూసే చోడు ఉంటే ఇప్పుకొని వస్తావా ఏంది? కాదు గాని నువ్వు పోయేటోని పోక ఏంది నాతోటిడా? పొద్దుగాలనే ఎటు బయలుదేరినావు? కోల్గేట్ లేదవ్వా, కోల్గేట్ కొనుకొచ్చుకుందామని పోతాన్నా. నీకేంది ముసలోడా? ఒక్కొని మీనా ఎంజాయ్ చేస్తాను. ఓ మరి నీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నువ్వు ఒక్కదానివే నువ్వెంజాయ్ చేస్తలేవా? పో నీతోటి ఎవడో రాలి ఇప్పుడు. తినేసాను చూడు, పని నేసుకున్నది మొత్తం కనబడుతుంది. చి, దీనికి ఎవడో వాడతాడని ఇప్పుడు. నిమ్మ తోట వనములో జోడు జింపన్న బాగులో రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి. రార ముద్దుల బావయ్య ముత్యాల పందిరి కిందికి. ముత్యాల దండలిస్తవా మురిపంగ నన్ను చూత్తవా? ముత్యాల దండలిస్తవా మురిపంగ నన్ను చూత్తవా? డింకిచుకు ఊడవాలే సల్లాలే బోళ్ళున్నాయి తోమాలే. రోజు ఇదే పని. ఈ షాయ పాడుగాను, ఈ షాయ ఎందుకు పెడతాందో నాకైతే అర్థమే అయి పాడైతలేదు. 5 రూపాయల పాలు వాడు భలే పోతాండు, ఇది భలే తీసుకుంటాంది. పితికంత చక్కెర ఎత్తే అది ఎటై పాడైతుంది సప్పగా. గులుగుతావు షాయ గంత సప్ప ఉంటాది మళ్ళీ. రోత పాడైంది, నీళ్ళల్లా షాపత్తేసి మరగబెట్టినట్టున్నది. ఇక మరి మనం ఏం కట్టం చేస్తాన్నామని నీకు చిక్కడి ఛాయ కావాలి. ఊకోయే, 5 రూపాయల పాలైనా కూడా కమ్మగా పెట్టచ్చు. ఓర్ని అవ్వా, పొద్దున ఇన్ని పెడతావు, రాత్రి ఇన్ని పెడతావు. గింత పితికంత చక్కెర ఎత్తారే. కిలో చక్కెర ఈ నెలంత అవుతుందా ఎవరికన్నా? కాదనే మనకు అయిపిస్తానా? ఏ ఊకోయే, షాయి తాగినట్లేదు, పాడలేదు. గాని హోటల్లో సూపర్ పెడతాడు, 10 రూపాయలట ఛాయ. అవునా, నువ్వు తాగినావా ఎప్పుడన్నా? ఎవరన్నా గట్లనే తాగిపిస్తే మాదాయినా. అదే 10 రూపాయలకు ప్యాకెట్ వస్తుంది, మరి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా ఏ పోవు కదా. 10 రూపాయలది 40 రోజులు ఎత్తావు నువ్వు. అబ్బో, సరే గాని ఇవాళ ఆదివారం అయ్యే, ఇంత చికెన్ కూర తెచ్చుకుందామా? ఓ 1/2 కిలో అంతా. 1/2 కిలో ఎన్ని పూటలు తింటావు, ఎన్నిసార్లు తింటావు? ఓ 1/2 కిలో తెచ్చుకుంటే పొద్దు మాపు అవుతుంది. మరి తెత్తవా 1/2 కిలో అంతా? పైసలు ఇయ్యాలా? ఎంత 1/2 కిలోకు? ఏమో 150 మరి. అంతగానం అయిందా? అయ్యో, చికెన్ బాగా మంది బగ్గ తింటారని ఆ బగ్గ రేటు ఉన్నదే మళ్ళూ. సరేతి 150 రూపాయలది రేపో ఆచ్చిరా రాకున్నా. సరే తెత్తా, పైసలు దేపో. ఆ 100 రూపాయలు ఎక్కువరా. అదే 90 తెచ్చుకుంటా. బగ్గ రోజులైతుంది కదా, తినే ముందు తాగి తిని పంట. సంసారి సాయక్క మాటలు చెప్పకు నువ్వు. 90 గుద్దిరావంటే మొత్తం నన్ను గుద్దుతావు నువ్వు. నాకు ఎరకలేదా? 90 దాగా అంటేనే చికెన్ తెప్పిస్తా, లేదంటే మళ్ళా గదే కారప్పొడి పెడతా. అబ్బో, పో పో, గట్లనకే చికెనే తెత్తపో, పైసలు దేపో. అరేగా అబ్బో, 90 తాగకుండా మంచిదే. బొక్క కూర 2 పూటలు తినాలి, బాగా రోజులైతుంది. మరి నేను బిడ్డింటికి పొయ్యత్తా. ఇవాళ పోయి రేపు అత్తా. బుక్కడంత తిని గోళీలు వేసుకో. మొహమాటం పడకు, కోడల్ని అడుగు పెడతది. పోకుంటే అయిపోవు కదనే. నాకు సాతన్నే అయితలేదు అని అంటే పోవడుతుంది. ఓ మామయ్య పోనీతి, నేను లేనా? నేను చూసుకుంటా తియ్యి. ఆదివారం కదా, ఏదన్నా తెచ్చుకోర్రి. బస్ టైం అవుతుంది, పొయ్యత్తా. రేపు పొద్దుగాలడు బస్కే అత్తా. సరే అత్తమ్మా, నువ్వు మావయ్య గురించి ఏం టెన్షన్ తీసుకోకు, సరేనా? నేను మంచిగానే చూసుకుంటా. చూసుకుంటావు గాని. సరే పోయత్తా మరి బంట. చల్లా
ఎగి నేనా ఏ నడుచుకుంటా పోతా తీరా ఏం దించుతావు బండ్ల పెట్రోల్ ఉత్తగత్తందా సరే తీయత్తమ్మా మరి పో తీయత్త గోళీలు అయితే వేసుకో ఆ మామయ్య నువ్వేం తింటావు చెప్పు ఇలా బంటి అది తీసుకొస్తాడు నేను అండుతా నువ్వు తినాలే ఏదెందుకు అవ్వా పైసలు ఊర్లో ఉన్నాయో లేవో ఇంత పప్పు అయిపోయాను. నీ అవ్వ పప్పు 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 ఊకే పప్పేనా అనే పైసల గురించి నీకెందుకు నువ్వేం తింటావో అది చెప్పు నేను తెచ్చి పెడతా. చెప్పు మామయ్య పైసలతోటి నీకు సంబంధం లేదు మా దగ్గర మా ఉన్నాయి నువ్వేం తింటావు చికెనా మటనా ఫిషా ఏంటిది తలకాయ కూర తినక బాగా రోజులైతాంద్రా బంటి తెత్తవా? మరి గట్ల అడగకనట ఏందో అంటాండు. తీసుకత్తా నువ్వు తింటావా అనే తలకాయ? నేను ఆ తలకాయ కూర తినబంటి మీరు మందం తెచ్చుకోపోర్రి నా మందం ఇంత చికెన్ తీసుకురావు పావు కిలంతా. ఇక నువ్వు తినంది ఎందుకు తీకోడలా మళ్ళా నీకంత ఊకారం వత్తది. ఓ మామయ్య నేను తినకున్నా నేను అండుతా నాకు అండొచ్చు. అన్నీ నేర్చుకుంది నాన్న అండు మా అండుతుంది కానీ నేను కూడా తినక మస్తు రోజులు అవుతుంది. మనమందం తలకాయ కూర తీసుకొత్తా ఇక మానసకు చికెన్ తీసుకొత్తా. సరే సరే పోయి రేపో నేను అన్ని రెడీ చేస్తా. సరే మామయ్య ఈ కూరలు అయ్యేసరికి అన్నం అయ్యేసరికి లేట్ అవుతుంది కదా మీకు కొంచెం ఉప్మా పోసి అల్లా తింటారా? ఉప్మా తినబుద్ధి కాదు. బంటి ఓ బంటి అల్లేమాది కచ్చిందే ఆడ టిఫిన్ సెంటర్ లా ఒక ప్లేటు ఇడ్లీ పట్టుకరా మామయ్యకు ఉప్మా ఎత్తానంటే తినబుద్ధి కాదు అంటాండు. తెత్తతి ఎందుకు తినడానికి మామయ్య తిని గోళీలు వేసుకుందువు ఈ తలకాయ కూర అయ్యేసరికి లేట్ కాదా ఆడెంత మంది ఉన్నారో లైను ఇలా అసలే ఆదివారం ఆయే. సరే తి దేవల్లానే ఏ నాకు అద్దు నాకు బయట తినబుద్ధి కాదు గాని మావయ్య మద్దం ఓ ప్లేటున్నరనో రేపు మామయ్య బంటి తెస్తాడు తెచ్చినాక నువ్వు తిని గోళ్ళు వేసుకొని అట్లా ఒరుగు కాసేపు ఇలా పొలం కాడికి పోకుంటే ఏం కాదు. పొయ్యి నీళ్లు పెట్టత్తా. నీళ్లు పెట్టుడద్దు ఏది పెట్టుడద్దు బంటిని ఒమ్మందంతి అప్పటి వరకు కరెంట్ వత్తి రమ్మందాం అవే వాడతాయి పొలాలకు. వాడు పోతడా ఆయనకి తెలియదు. అన్నీ ఎప్పితే మా తెలుస్తుంది మావయ్య మీరు సపరేక రెస్ట్ తీసుకోర్రి. మరి అత్తమ్మ నా మీద వదిలిపెట్టి పోయింది నేను చెప్పింది మీరు నుర్రి. సరే సరే అబ్బో నా కోడలు మంచిగానే అరుచుకుంటాంది నన్ను. నా కొడుకు అదృష్టవంతుడే. పుల్లె పిల్లని చేసుకుంటే ఎట్లుంటుందో ఎంత ప్రౌడ్గా ఉంటుందో అని అందరూ అన్నారు కానీ అట్లా లేదు నా కోడలు. స్నానం చేద్దురా. నేను ఎయ్యా. ఎందుకు? నువ్వు నా మాట కాదని ఎందుకు వచ్చినావు చెప్పు. అంటే ఇప్పుడు తర్వాత ఇంకా ఏ విషయం జరిగినా కూడా నన్ను కాదని వచ్చేస్తావన్నమాట. అట్లా కాదు మా ఇంటికి రాక బాగా రోజులైతుంది అందుకే నాకు ప్రాణం కొట్టుకున్నది. నువ్వు వద్దన్నా కూడా వినకుండా వచ్చేసిన నేను. ఏమో కోపంతో ఫోనే చేస్తలేవు మళ్ళా నేను చేస్తే ఎంత తిడతావో అని భయానికి నేను చెయ్యలేదు. ఇప్పుడు నేను చేయకుండా నువ్వు చేయకుండా ఉంటావు అప్పుడు ఎట్లా మరి? ఇంకో 2 రోజులు చూసి అద్దును స్నానం చేద్దురా. కాసేపు అయినాక వేస్తలే. ఈ నానటి వేండు నాన్న పొలం కాడికి వేండు అన్నయ్య మటను చికెను తీసుకొస్తా అని పోయిండు. ఇక బావగారు వచ్చిరు కదా అందుకే మర్యాద చేయద్దా. ఇక నీ అవ్వ పెడితేనే నానే మర్యాద. మరియా గట్లనే ఉంటది. అత్తగారింటికి అత్తే మంచిగా అరుచుకుంటారు అల్లుడిని. అల్లుడింటికి ఇల్లు వచ్చిర్రు అనుకో ఇంత కూర చికెన్ తెస్తారు ఆడ వారెత్తారు తినమంటారు. ఓ సాల్తీ నానిగా ఇక మన ఇంటికి పోవద్దా బిడ్డ? ఇప్పుడే అద్దు ఎప్పుడు పోదాం తెలుసా? రేపు ఎల్లుండి పోదాం. ఈ డాడీ కొడతాడు బిడ్డ మీ మమ్మీని తిడతాడు. గిన్ని రోజులు ఈయనే ఉంటారా అని అంటాడు. ఓ పిల్లగా అత్తవా మా ఇంటికి? నాకు పెద్ద కాలున్నది పెద్ద సైకిల్ ఉన్నది. రాను మా మమ్మీ ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. మమ్మీ కూడా అత్తది పోదామా? నువ్వు రాలేవు మా ఇంటికి? రాను అని మనమైతే ఇక్కడికి రావాలి కానీ బామ్మల్ది గాడు రాడు. అదినా స్నానం చేద్దు పాలేవు చేత్తా వదినా చేత్తా. మీరు అందరు చేసిర్రా? అందరం చేసినామాగో పిల్లకాయలు ఏలే ఇంకా పిల్లకాయలకు ఏ పియాలే. ఇప్పుడు చెయ్యమే మేము బ్యాట్ బాల్ ఆకుంటాం. డాడీ కాయకూర దేని వేండి బిడ్డ? మీరు కాయకూర తినరా? చీయకూర తింటమే నాని. నాకైతే అది కావాలి లెగ్ పీచు. లెగ్ పీసులుంటాయి అన్ని పీసులుంటాయి తినుడే కుమ్ముడే. మీ అమ్మమ్మ అత్తంద్రా నానిగా అయ్యల్లా అత్తందట్ నా అక్క ఏ మళ్ళా ఫోన్ చేయలేదు చెయ్యాలిగా అత్తానన్నది మరి. ఓ వదినే చిన్న వదినే చెప్పు వదినా.
లడ్డుకు లడ్డు నువ్వు ఆ డ్రెస్సులు ఎత్తే ఇంకా దొడ్డుగా కనబడతావు. మీ అక్క లెక్క చీర కట్టుకుంటే ఏంది? నాకు కట్టుకో బుద్ధి కాదు వదిన. మేము హైదరాబాద్ లో అన్ని ఇలాంటి డ్రెస్లే వేస్తాం, ఇలాగే ఉంటాం. అక్కడ అట్లనే ఉంటారు వదిన, సిటీలల్లా పాసు ఉంటారు. అయ్యో డంబు, పాసు కాదు పాసు, పాష్ అనాలే. పాష్ అంటే ఏంటిది పాడైంది? ఇంట్లుండే పాషా ఏంది? కాదు కాదు, స్టైల్ స్టైల్ ఉంటారంటన్నా. ఓ మా డంబక్కకి ఎంతో ఇంగ్లీష్ వచ్చినట్టు ఎత్తాంది కదా. తాత పూరీల పిండి విసికినవా? ఏ పిసుకుమంటి. మరి నిన్ను విసికినట్టు అనుకుంటానా ఏంది? అది పిండి మా పిసికిన 2 కిలోల పిండి విసికిపించినావు. ఈ అక్కయ్యలు ఇద్దరు కలిసి వేయాలి ఇక మీరు. పిసికిన ఏందే పిసికిన అనబడుతుంది. అగో పిసికిన అంటన్నా. ఎందుకు వదిన పూరీలు తినడానికి లత మేము ఆ పూరీలు వేస్తాం. చిన్నత్త మున్ను నేను ఇద్దరం పూరీలు వేస్తాం. మరి రాజు కూర వేసుకురావడానికి పోయింది కావచ్చు. వచ్చినాక పొయ్యి మీద వెయ్యి. సరేనా? చికెన్ పక్క మటన్ పక్క వెయ్యి. మేము పొయ్యిల కట్టు మీద పూరీలు వేస్తాం. అక్క అది వాసన పొగ వస్తుంది, నా కళ్ళు మండుతాయి. ఓ ఇది చిన్నప్పటి నుండి మొత్తం గ్యాస్ మీద నిన్నట్టు చెప్తాను కదా. ఇంకా అదే చెల్లె, నువ్వు దాల్వు నేను కాలుతా. అక్క అప్పాల మిషన్ ఉందానే, దాని మీద పెట్టి ఒత్తితే టక్కన పూరి అవుతుంది. తాల్చి అంతా నాకు చేతులు నొస్తాయి. మా ఉన్నది అప్పాల మిషన్ మీద ఒత్తుదాం. మీ అమ్మ వస్తుందట నానే. అత్తాంది నువ్వు మీకు స్నానం పోతే దారి డాడీ వచ్చే వరకు. ఓ అల్లుడు నీ కూడా చేపిస్తుందా? వేణీళ్ళు ఆయన ఇద్దరికి పోతా. మళ్ళా మేము పని మీద పడితే మీకు స్నానాలు పోసుడు ఉండదు. అవును బిడ్డ, షేపీపో అర్రీ. అదే మమ్మీ వదినే నువ్వు కూడా వేయిపో. పిల్లలు వేసినాక తానం వెయ్యి, సరేనా? చేత్తా వదినే అత్తది కావచ్చు. మీ ఇద్దరు ఒక కాడ ఉన్నప్పుడు మీ ఇద్దరితోటి పూరీలు వేపిస్తే అయిపోవు గాని ఇక మేమే ఎత్తాం పో అక్క చెల్లెళ్ళం. చేయిపోర్రి పాయే చెల్లె. సరే అక్క. ఇక దోస్తులు మరి చూసిర్రా ఈ రోజు వీడియో? ఇక రేపటి ఎపిసోడ్ లో మరి మా ఇద్దరు ఆడబిడ్డలు మా ఇంటికన్నే ఉంటారు. ఇక ఆ ఎపిసోడ్ ఎట్లుంటది అనేది నెక్స్ట్ పార్ట్ అయితే వస్తది.